ఎవరి సభలకి ఎక్కువ జనం వచ్చారు, ఎవరి సభలకి తక్కువ జనం వచ్చారు, దీన్ని చూసి ఓట్లు పడతాయని నేనైతే పిచ్చి భ్రమల్లో ఉండను. ఎందుకంటే ప్రత్యక్షంగా చూశా. చిరంజీవికి ఎగబడ్డ జనం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్టీ రామారావు ఇప్పుడు మేము చిన్నపిల్లలం కాబట్టి తెలియదు, కానీ చిరంజీవి కళ్ళెదురుగుండా చూశా 2009 అప్పుడు ఏ స్థాయిలో ఎగబడ్డారు జనం అన్నట్టు. మరి ఆయనకి 18 సీట్లే వచ్చాయి. పవన్ కళ్యాణ్కి ఏ స్థాయిలో డబ్బులు పెట్టకుండా వస్తారు వాళ్ళిద్దరికి కూడా వచ్చినటువంటి జనాన్ని చూసాం. అప్పుడు మరి 2 చోట్ల ఆయన ఓటమి పాలయ్యారు. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంలో జనం ఎగబడ్డారు, రాజశేఖర రెడ్డి పాదయాత్ర సందర్భంలో జనం ఎగబడ్డారు, వాళ్ళకి ఓట్లు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు పాదయాత్ర సందర్భంలో జనం ఎగబడ్డారు, ఓట్లు వచ్చినాయి. ఇప్పుడు జనాలు బేస్ కాదు, కావాల్సిన నమ్మకం అన్నటువంటి. ఎందుకంటే జనాల్ని బేస్ చేసుకుని, వచ్చిన జనాన్ని బేస్ చేసుకుని ఓట్లు పడవు. అదంతా ఎందుకు చెప్పానంటే, ఒక చోట జనం వస్తే ఓట్లు పడ్డాయి, ఇంకో చోట జనం రాకపోయినా ఓట్లు పడ్డాయి. కాబట్టి జనం వచ్చినా ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అది క్రైటీరియా కాదు, నమ్మకం. చంద్రబాబు గారు ఇప్పుడు చెప్తున్నటువంటిది ఏంటంటే 4,000 రూపాయల పెన్షన్ ఈ నెల నుంచి ఇంప్లిమెంట్ చేసేసినట్లు లెక్క. రేపు నేను అధికారంలోకి రాగానే ఈ 3 నెలలకి 3,000 రూపాయలు కూడా కలిపేసేస్తాను, 4,000 ప్లస్ 3,000 7,000 ఇచ్చేస్తాను, నాకు ఓటేయండి అని అడుగుతున్నారు. ఇక్కడ పెన్షన్ అన్నటువంటిది ఎంత అవసరమో ఆయనకు అర్థమైంది. తన హయాంలో చిట్ట చివరి దాకా కూడా ఫస్ట్ తెలుగుదేశం సింపథైజర్, 2 తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఫస్ట్ తెలుగుదేశం సింపథైజర్ సెకండ్, లేదంటే న్యూట్రల్గా ఉండి మనం డబ్బులు ఇస్తే తెలుగుదేశానికి ఓటేస్తారనుకున్న వాళ్ళకే ఇచ్చారు. మిగతా వాళ్ళందరికీ ఏ పార్టీ వాడైనా పర్లేదు అనుకున్నటువంటిది చిట్ట చివరి ఏడాది లాస్ట్ 6 నెలల ముందు ఓకే చేసి 3 నెలల ముందు కన్ఫామ్ చేసి 2 నెలల డబ్బులు ఇచ్చారు. అది మాత్రమే ఇప్పుడు పత్రికలు రాస్తూ ఉంటుంటాయి. ఇది ఈనాడు జ్యోతి రాసేది అవే. అయితే అది ఆ రోజున డబ్బులు లంచాలు తీసుకుని ఇచ్చారన్నటువంటిది ఇప్పుడు అట్లాంటిది లేదన్నటువంటి నమ్మకం ఉంది. కానీ చంద్రబాబు రేటు పెంచుతానన్నటువంటిది మాత్రం ఖచ్చితంగా జనంలోకి వెళ్ళింది, నో డౌట్ ఎట్ ఆల్. అది ఇప్పుడు ఎంతవరకు నమ్ముతారు అన్నటువంటిదే ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. దాని ఆధారంగా రాబోయే రాజకీయంలో కీలక పాత్ర ఉంటుంది.